In this particular session, we'll be having the agenda of why trend analysis is needed for the preparation. సార్ ట్రెండ్స్ ఎందుకు సార్ మనం చూడాలి? ఎందుకంటే చాలామంది ఇవన్నీ అవసరమా, డైరెక్ట్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోదా? నో, వీ నీడ్ టు అనలైజ్ ద ట్రెండ్స్, వీ నీడ్ టు స్టడీ సైంటిఫికల్లీ చదవాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద ఎగ్జామ్ ఈస్, దెన్ వీ నీడ్ టు స్టడీ. దెన్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఆబ్వియస్లీ లాస్ట్ టైం చూసాం, మళ్ళీ చూస్తాం ఒకసారి. ట్రెండ్స్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2022, 23, 24. Trends of mains examination, about TGPSC Group 1 PCM class 2025, and about Civic Center IAS. So now, starting from why trends should be followed. First of all, ఇయర్ ఎగ్జామ్ జరిగింది, 2024లో ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఇయర్ నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఎగ్జామ్ పెడతారు. సో కంప్లీట్గా మైండ్ సెట్ ఏమైనా మారిపోతుందా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది? నో, దేర్ మైండ్ సెట్ విల్ బీ కన్సిస్టెంట్. అంటే ఎప్పుడైనా సరే యూపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అనేది వాళ్ళ మైండ్ సెట్ కన్సిస్టెంట్గా ఉంటుంది. వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ టు బి కాన్సన్ట్రేటెడ్, వాట్ ఆర్ ద పాపులర్ టాపిక్స్ దట్ ఆర్ టు బి కాన్సన్ట్రేటెడ్. మెయిన్లీ మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ అనగానే ఎస్, ఫండమెంటల్ రైట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. లైక్ వైజ్ ప్రెసిడెంట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఎకానమీ అనగానే ఇన్ఫ్లేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో లైక్ వైజ్ దెర్ ఆర్ సమ్ టాపిక్స్ విచ్ షుడ్ బి ఆస్క్డ్, బికాస్ this examination is to test the understanding of the student regarding particular subjects. అంటే స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి టెస్ట్, అంతే తప్ప మీ ఎగ్జామ్ ఇస్తే మీరు రాయకుండా ఉండడానికి కాదు. సో ద ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ is to test your understanding of the subject. In order to test the understanding of your subject, you need to be asked crucial questions so that they will be getting some good officers into the service. రైట్. నెక్స్ట్ పాపులర్ టాపిక్స్, ఆబ్వియస్లీ లైక్ పాలిటీ అనగానే మనకు ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. లైక్ వైజ్ ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి. సో దోస్ టాపిక్స్ షుడ్ బి ఆస్క్డ్, దోస్ పాపులర్ టాపిక్స్ షుడ్ బి టెస్టెడ్, బికాస్ అవి క్లియర్గా వచ్చాయా రాలేదా అనేది టెస్ట్ చేస్తేనే ది విల్ బి నోయింగ్ హౌ డెప్త్ దే కెన్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్. నెక్స్ట్, లాస్ట్ 40 to 50 years నుంచి ఫండమెంటల్ రైట్స్ గురించి ఇస్తూనే ఉన్నారు యూపీఎస్సీలో. అయినా సరే ఇంకా ఫండమెంటల్ రైట్స్ గురించి క్వశ్చన్ వస్తే చాలామంది రాయలేరు. ఎందుకంటే దే విల్ బి డిగింగ్ డీప్. అప్పుడు కొన్నిసార్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇస్తారు, కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఇస్తారు, కొన్నిసార్లు అప్లికేషన్ బేస్డ్ ఇస్తారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే దెన్ ద స్టూడెంట్స్ విల్ ఫీల్ డిఫికల్ట్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్. దెన్ యూ నీడ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇన్ ఆర్డర్ టు మార్క్ ద ఆన్సర్. ఓకే.